బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యాభర్తలు హతమార్చిన దుండగులను కూడా తెలుస్తూ ఉంది. ఇంటి అద్దె కోసము వాళ్ళు గత 10 రోజులకి క్రితమే వాళ్ళ ఇంటికి రావడం అయితే జరిగింది. మరి ఇంటి అద్దె తీసుకుంటామని అడ్వాన్స్ కూడా డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది. మరి నేలకొల్లపల్లిలో అయితే మరి వెంకటరమణ కృష్ణకుమారి దంపతులను అయితే హతమార్చారు. దుండగులు అన్నట్టు కూడా ముగ్గురు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ దగ్గర సంబంధించిన బంగారు ఆభరణాలు కూడా దోచుకుపోయారు. కళ్ళల్లో కారం కొట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇంటి అద్దె కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులు 10 రోజుల క్రితము వచ్చి అడ్వాన్స్ ఇచ్చి మరి వాళ్ళ దగ్గర మళ్ళీ నిన్న సాయంత్రం అయితే వచ్చారంట. సాయంత్రం వచ్చి కూడా మరి వాళ్ళతో ఆ ఇంటి ఓనర్లతో మాట్లాడి మంచిగానే ఉండి వాళ్ళ ఇంటికన్నే తిన్నారంట. నైటు డిన్నర్ కూడా చేశారంట. తిన్న తర్వాత మరి ఏమైందో తెలియదు. ఆ ఇద్దరు భార్యాభర్తల కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళకి సంబంధించిన బంగారం దోసుకుపోయిన ఘటన మనకైతే ఖమ్మంలో నేలకొండపల్లిలో తెలుస్తూ ఉంది. పోలీసులు మీరు జాగ్రత్త వహించండి ప్రజలారా అని కూడా చెప్తున్న సందర్భం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇంటి అద్దె కోసం వస్తున్న వాళ్ళ గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్న తర్వాతనే ఇల్లు అద్దెకి ఇవ్వాలన్నట్టు కూడా చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మన ప్రతినిధి వంశీ ఖమ్మం నుండి అయితే ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో వంశీ. వంశీ, ఏమైంది వంశీ ఖమ్మంలో ఈ ఘటన? అసలు ఏం చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు? అక్కడ ఏం జరిగింది అసలు? ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేలకొండపల్లి ఊరిలో ముగ్గురు వ్యక్తులు అద్దె కోసం వచ్చి 10 రోజుల క్రితం వాళ్ళ దగ్గరకు వచ్చి ఇల్లు చూసుకొని అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళడం జరిగింది అనమాట. నిన్న చూసుకున్నట్టయితే నిన్న ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసి వాళ్ళ రూమ్ తీసుకుని ఎటువంటి వాళ్ళు తీసుకున్న గదిలో ఆ గదిలో పండుకున్న తర్వాత వీళ్ళు నిద్రిస్తున్న అంటే కృష్ణకుమారి వెంకటరమణ నిద్రిస్తున్న టైంలో వాళ్ళ ఇంటి లోపలికి వచ్చేసి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి ఒంట్లో ఉన్న బంగారం గానీ నగలు అంటే డబ్బులు ఇవన్నీ దొంగలేయడం జరిగింది. మనం చుట్టుపక్కల ఇప్పుడు దీన్ని చుట్టుపక్కల మనం చూసినట్టయితే కారం గానీ వాళ్ళ చుట్టూ కారం ఉన్నట్టు కనబడుతుంది అనమాట. పోలీసులు కూడా వచ్చి దర్యాప్తు చేస్తున్నారు కేసు అనేది. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు జస్ట్ 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి అద్దె ఇచ్చడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. నైట్ మరి ఏ టైంలో జరిగింది క్లారిటీ అయితే లేదు, కానీ వీళ్ళు పడుకున్న సమయంలో వచ్చేసి కారం కొట్టి ఉన్న నగదు గాని తర్వాత బంగారం ఇవన్నీ తీసుకుపోవడం జరిగింది అనమాట. అంటే గతంలో మనం చూసినట్టు ఇంటి నుంచి ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి తెలియకుండా ఎలాంటి అద్దె కూడా జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ అంటే నేలకొండపల్లి అనేది పెద్ద విలేజ్ అంటే పెద్ద సిటీ కాదు, జస్ట్ విలేజ్ టైప్ లో ఉంటది. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా భయంకరంగా అంటే చాలా దీనికి ఏమైంది అంటే అసలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు కాదు వీళ్ళు బంగారం కోసం టార్గెట్ చేసిరని అనుకోవచ్చా? అనుకోవచ్చు అని అంటే పక్క వాళ్ళకు ఒక ప్లాన్ తో వచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు వచ్చారు. లేకపోతే 10 రోజుల క్రితం వచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసి ఈ టైంలో ఎవరు లేని టైం చూసుకొని ఆ రోజు వాళ్ళ దగ్గర స్పెండ్ చేసి నైట్ బంగారం ఎత్తుకొని పోవడం, కళ్ళలో కారం కొట్టి వివిధ ఇబ్బంది కూడా పెట్టారన్నట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు మనకి వాళ్ళు. ఓకే. ఇంకా స్థానికులు ఇంకేం చెప్తా ఉన్నారు అక్కడ? అసలు ఈ ఘటన వాళ్ళు ఎవరన్నా చూసారన్నా? ఈ ఘటన ఎవరు చూడలేదని, ఎందుకంటే నైట్ 1-2 అంటున్నారు, మాక్సిమం 12 తర్వాత జరిగింది ఈ విషయం. అందరూ నిద్రిస్తున్న టైంలో ఈ సిచ్యువేషన్ జరిగింది అన్నట్టుగా వాళ్ళు అంటే అరవకుండా కూడా వాళ్ళని కట్టేయడం ఇవన్నీ నోట్లో ప్లాస్టర్స్ అవన్నీ పెట్టి జరిగినట్టు చెప్తున్నారు అనిల్. ఓకే. థ్యాంక్ యూ వంశీ. ఓకే, థ్యాంక్ యూ. ఇది అక్కడ జరిగిన ఖమ్మంలో జరిగిన దారుణం అంటే దారుణం. మనం ఒకసారి ఇంటి అద్దె కోసం వచ్చిన వాళ్ళ గురించి కూడా మనం ఆరా తీసుకోవాలి. ఒకసారి ఇంటి అద్దె ఎవరికి ఇస్తున్నామో తెలుసుకొని ఇవ్వండి, తస్మాత్ జాగ్రత్త అని పోలీసు వాళ్ళు అయితే కొంత ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఘటన కొంత ఇప్పుడైతే హల్చలైపోతూ ఉంది. ఇంటి అద్దె కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులు 10 రోజుల క్రితమే మరి వాళ్ళు వచ్చేసి వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నిన్న సాయంత్రం వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళతో మాట్లాడిన నేపథ్యంలో మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసిన తర్వాత సడన్గా వాళ్ళు తెచ్చుకున్న కారం ఏదైతే ఉందో కారంతో పక్కడబందిగా ప్లాన్ అయితే చేసి మరి ఆ భార్యాభర్తలు ఇద్దరికి కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళకి సంబంధించిన బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. వీళ్ళు పక్కా ప్లాన్తోనే వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళకి సంబంధించి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూస్తూ ఉన్నాము. వీళ్ళు ఏదైతే గత కొద్ది రోజులుగా ప్లాన్ చేసుకొని ఇలా చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధిత ఆధారాలు లేవు వాళ్ళ కాడ అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇంటి అద్దెకి ఇచ్చేటప్పుడు ఎటువంటి ఆధారాలు తీసుకోలేదన్నట్టు కూడా అక్కడ క్లియర్ కట్గా కనపడతా ఉంది. ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందారు, దారుణ హత్యకైతే గురయ్యారు. వెంకటరమణ కృష్ణకుమారి ఇద్దరు కూడా ఇంటి అద్దెకు ఇవ్వడం వల్ల మరి వాళ్ళ ముగ్గురు ఎవరైతే దుండగులు
దుండగులు వచ్చారో ఆ దుండగుల చేతుల్లో బలైనట్టు కూడా తెలుస్తూ ఉంది. బంగారు ఆభరణ కోసం ఇద్దరి నిండు ప్రాణాలు పోయిన దాఖలాలు అయితే మన ఖమ్మం నుండి అయితే కనబడతా ఉంది. మరి ఇవి ఘటన మీద పూర్తిగా సమాచారం పోలీసు వాళ్ళు అయితే తీసుకున్న నేపథ్యం అయితే ప్రజల్ని కొంత హెచ్చరిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలే చైతన్యం కావాలి అన్నట్టు కూడా కొంత చెప్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన అయితే జరిగింది. మరి ఇద్దరు దంపతులని మరి బంగారు ఆభరణాల కోసం అయితే మరి ఇద్దరు ఇంటి అద్దె కోసం వాళ్ళు రావడము, ఇంటి అద్దె తీసుకుంటామని 10 రోజుల క్రితము మరి వాళ్ళకి సంబంధించిన అడ్వాన్స్ ఇవ్వడము, అన్నీ మంచిగా మాట్లాడడం, స్వీట్గా మాట్లాడి మాటల్లో పెట్టేసి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి మరి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి మరి బంగారు ఆభరణాలు దోసుకొని పోయే నేపథ్యంలో మరి వాళ్ళు అడ్డుకున్నారా, లేకుంటే వాళ్ళు నిజంగానే మరి ప్లాన్ ఏంటి అనే కోణంలో మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ ఘటన కొంత ఖమ్మంలో అలచలైపోతూ ఉంది. ఖమ్మం నేలకొండపల్లిలో ఈ ఘటన అయితే జరిగింది. ఇద్దరు దంపతులు చనిపోవడం అయితే చాలా దారుణం చోటు చేసుకున్నాను కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. పోలీసులు ఇంకా వాళ్ళ గురించి అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ముగ్గురు దుండగులు కూడా పరారులో ఉన్నారు. మరి వాళ్ళని దొరకబట్టే ప్రయత్నంలో ఖమ్మం పోలీసులు ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ప్రజలారా మీరైతే ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, తస్మత్ జాగ్రత్త. ఇంకా హైదరాబాద్ అలాంటి వరంగల్ లాంటి సిటీలలో ఇలా